హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి హైకోర్టు నోటిఫికేషన్ చివరగా 2022వ సంవత్సరంలో రావడం అయితే జరిగిందండి. సో మరి దాన్ని బేస్ చేసుకొని మనకి ఇప్పుడు 2025లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవ్వనున్నటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దామండి. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంటాయి జూనియర్ అసిస్టెంట్కి, ఓకేనా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, నెక్స్ట్ ఏజ్, ఓకే, దాంతోపాటుగా సిలబస్, ఓకేనా, వీటన్నిటిని కూడా చూద్దాము. శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, జూనియర్ అసిస్టెంట్కి వర్క్ ఏముంటుంది, అన్ని వివరాలు కూడా ఇందులో అయితే మనము చూద్దామండి. ఒక్కొక్క జాబ్కు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ప్రతిరోజు ఒకటి ఇస్తానండి. ఈరోజు జూనియర్ అసిస్టెంట్, నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్, కాపీస్ట్, టైపిస్ట్, ఇట్లా 1 by 1 అయితే అప్డేట్ ఇస్తూ వెళ్తాను, గమనించాలి. ఓకేనా. మరి ఇదైతే ప్రీవియస్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్ అండి. ఇప్పుడైతే చేంజ్ కాదు, ఇదంతా కూడా విద్యార్హత చేంజ్ కాదు, ఓకేనా, శాలరీ పెరుగుతుంది, ఓకేనా. సో సిలబస్ చేంజ్ కాదు, ఇవన్నీ కూడా ఉంటాయి. 1 by 1 చూడండి. సో మరి లాస్ట్ టైం మనకి భారీగా వచ్చిందండి జూనియర్ అసిస్టెంట్, చాలా భారీగా. ఇవి హాట్ కేక్ అండి. హైకోర్టులోనే వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్స్గా వీటిని అయితే చెప్పుకోవచ్చు. ఓకే, అందరు కూడా గమనించాలి. లాస్ట్ టైము చాలా అంటే చాలా ఖాళీలు అయితే ఉండేదండి. ఈసారి కూడా చాలానే ఉంటాయి. దీనికి శాలరీ వచ్చేసి 25,220 నుంచి 80,910 వరకు ఉంటుందండి. అన్ని అలవెన్సెస్ కలుపుకొని దాదాపుగా ఒక 40,000 to 50,000 మధ్య శాలరీ అయితే రావడం జరుగుతుంది. మనకు జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్స్తో మన ఖాళీల వివరాలు కూడా ప్రతిసారి ప్రకటిస్తుంటారండి. ఈసారి కూడా మనకు విడుదల చేస్తారు, అందరూ కూడా గమనించాలి. మరి ఏజ్ లిమిట్ ఎంత ఉంటుందండి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అంటే 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంతండి? 18 నుంచి 42 సంవత్సరాలు. ఓకే. నెక్స్ట్ మరి ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉంటుందా అంటే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి, అంటే 47 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓసీ అభ్యర్థులకు 42, ఓకేనా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 47 వరకు, ఓకేనా. ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది. మొత్తం 47 వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పిహెచ్ క్యాండిడేట్ అయితే, ఓకే, ఫిజికల్లీ డిజేబుల్ అయితే మరి 42 + 10 మొత్తం 52 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు ఉన్నటువంటి ఏజ్ లిమిట్, ఓకేనా. సో యాజ్ పర్ ద రిజర్వేషన్ రోస్టర్ పాయింట్స్తో వీటిని అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాము. ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది అప్లై చేసేటప్పుడు అవి ఇచ్చారు. ఇవి ఇప్పుడు అవసరం లేదండి మనకి. సో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా వీటిని అయితే భర్తీ చేయడం జరుగుతుంది. వీటికి 1 and only ఎగ్జామ్ ఉంటుందండి. కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా. మరి ఏ విధంగా ఉంటుందండి? 80 మార్కులకు గాను, ఓకే, 80 మార్కులకు గాను దీన్ని కండక్ట్ చేస్తారు. కేవలము డిగ్రీ ఉత్తీర్ణతతో మనమైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చండి.
డిగ్రీ ఉత్తీర్ణతతో. మరి ఇందులో కంప్యూటర్ ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఫర్ 80 మార్క్స్. ఇక్కడ చూడండి 40 మార్కులు జనరల్ స్టడీస్కి ఉంటాయి, 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్కి ఉంటాయండి. ఓకేనా. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 మార్క్. ద డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 90 మినిట్స్ అయితే ఇందులో ఉంటుంది. ఓకే, అందరూ కూడా గమనించాలి. ఎగ్జామ్ పేపర్ ఎందులో ఉంటుందండి? ఇంగ్లీష్ మరియు తెలుగులో కూడా ఉంటుందండి. ఓకేనా. అంతేకాకుండా ఇన్ కేస్ ఆఫ్ అంబిక్విటీ ద ఇంగ్లీష్ వర్షన్ షెల్ బీ ట్రీటెడ్ యాజ్ ఎ ఫైనల్. ఒకవేళ మ్యాక్సిమం తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది, ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ కానీ వస్తే మాత్రం ఒక ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తామంటూ పెడుతున్నారు. మినిమం క్వాలిఫై మార్క్స్ ఎన్ని రావాలండి? సో ఓసీ క్యాండిడేట్స్కి 40, సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ 35, బీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ 30, ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా బీసీ కేటగిరీ 30 రావాలి. ఎస్సీ ఎస్టీ పిహెచ్ కేటగిరీ పోస్ట్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ మినిమం క్వాలిఫై మ్యాక్స్ యాజ్ పర్ దర్ కేటగిరీ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ టు సర్వ్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్లెస్ హి ఆర్ షీ సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్స్ అంటూ తెలియచేయడం అయితే చూస్తున్నాము. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి క్లియర్గా అయితే మీకు చూపిస్తానండి. చూడండి క్లియర్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్లికెంట్స్ మస్ట్ బి పాస్డ్ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ అండి. ఓకేనా. ప్రభుత్వము ఆమోదం పొందిన ఏ యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ చేసినా దానికి ఎలిజిబుల్. మస్ట్ బి హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్. మస్ట్ బి హ్యావ్ నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ పైన నాలెడ్జ్ ఉండాలి. క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. ఓకే, క్వాలిఫికేషన్ కూడా ఉంటే బెటర్. ఇంకా నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు. నాలెడ్జ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి నాలెడ్జ్ ఇక్కడ క్లియర్గా చెప్పారు. దే మస్ట్ హ్యావ్ ఎ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఏంటి? మీరు పీజీడీసీఏ కానీ అంటే బయట పీజీడీసీఏ చేసిన, డీసీఏ చేసిన వారు ఎలిజిబులే అండి. ఓకేనా. అది కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, దాంట్లో చేస్తేనే. లేదా అని అడగారు ఇక్కడ. క్వాలిఫికేషన్ ఉన్నా కూడా. క్వాలిఫికేషన్ అంటే ఏంటి? బీకామ్ కంప్యూటర్స్, ఓకే, బీఏ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్, బీటెక్లో కంప్యూటర్ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్స్ ఉన్నవారు వీరంతా కూడా ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఒకవేళ మా దగ్గర కంప్యూటర్స్ మేము చేసిన కోర్సులో కంప్యూటర్స్ లేదు అంటే ఎవరైతే కంప్యూటర్ కోర్స్ చేశారో పీజీడీసీఏ కానీ డీసీఏ కానీ, ఓకే, వారైతే ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. మరి వీటికి అప్లై చేయడానికి కంపల్సరిగా మనకు మన తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. శ్రీకాకుళం వారైతే తెలుగు అండ్ ఒరియా వచ్చి ఉండాలి, విజయనగరం తెలుగు అండ్ ఒరియా, అనంతపురం తెలుగు అండ్ కన్నడ, చిత్తూరులో తెలుగు అండ్ తమిళ్ అయితే లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ అండి. మరి మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. తప్పకుండా దాని గురించి చెప్తాను, ఏ జిల్లా గురించి వారో తెలియచేయండి. నెక్స్ట్ మనము జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన సిలబస్ కూడా చూసేద్దాము. ఓకే గైస్, ఇక్కడ సిలబస్ కనుక మనం చూసినట్లయితే సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా సేమ్ సిలబస్ అయితే ఉంటుందండి. జనరల్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు ఉంటాయి అండ్ జనరల్ ఇంగ్లీష్ 40 ప్రశ్నలు ఉంటాయి. ఓకేనా. మరి జనరల్ నాలెడ్జ్లో చూసినట్లయితే ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ అండ్ నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ పైన కూడా ఉంటుందండి. నెక్స్ట్ ఇండియన్ జోగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగము. ఓకే. జనరల్ సైన్స్, డే టు డే జనరల్ సైన్స్ అంటే ప్రతిరోజు నిజ జీవితంలో సైన్స్ ప్రాముఖ్యత అని అర్థం, సింపుల్. ఓకే. నెక్స్ట్ సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే. నెక్స్ట్ స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా జనరల్ నాలెడ్జ్లో వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ చూసినట్లయితే రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారా జంబల్, సెంటెన్స్ జాంబుల్, ఆడ్ సెంటెన్స్ అవుట్, fill in the blank sentence completion or para completion.
సినోనిమ్స్ ఆర్ యాంటోనిమ్స్, ఐడియం అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఓకే, ఈ విధంగా మనకు కామన్ సిలబస్ అండి ఇది. వేటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్. బట్ ఇప్పుడు మనము జూనియర్ అసిస్టెంట్వే చెప్తున్నాం కాబట్టి ఓన్లీ జూనియర్ అసిస్టెంట్కే అనుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఫర్ ఎగ్జాంపుల్ స్టెనోగ్రాఫర్ చెప్పాను అనుకోండి, దానికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ప్లస్ విద్యా అర్హతలు అవన్నీ చెప్తాను కాబట్టి అది వదిలేయండి. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ మాత్రమే అనుకోండి. ఓకే, సో గైస్, మరి ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్స్ ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. లాస్ట్ టైం ఎంతోమంది మన స్టూడెంట్స్ మరి హైకోర్టులో ఉద్యోగులుగా ఉన్నారండి. ఓకేనా, అంత బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.